గ్రామాలలో వేలల్లో జీతాలొస్తే చాలు ఎంతో హాయిగా అన్ని సౌకర్యాలతో చేయిస్తారు. మరి బెంగుళూరు వంటి మహానగరంలో 6 అంకెల జీతం వచ్చినా కొందరు కుటుంబ ఆర్థిక భద్రత మీద బాగా ఆలోచిస్తారని ఒకతను నిరూపించాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ 6 అంకెల జీతం వస్తున్నా సరే, వారాంతంలో ర్యాపిడో, బైక్ టాక్సీ రైడర్‌గా పనులు చేస్తుంటానని ఒకతను చెప్పిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇటీవల బెంగుళూరులోని బన్నేరుఘట్ట అనే ప్రాంతంలో షాబాజ్ అనే వ్యక్తి మరో చోటుకి వెళ్లేందుకు ర్యాపిడో బైక్ బుక్ చేశాడు. వెళ్తూ మార్గ మధ్యంలో రైడర్‌తో మాట్లాడాడు. ఆ సంభాషణ తాలూకు వివరాలను షాబాజ్ తన ఎక్స్‌లో ఖాతాలో పంచుకున్నాడు. రైడర్ నన్ను మీరేం చేస్తారని అడిగాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని గొప్పగా చెప్పా. నువ్వేం చేస్తావు 35 ఏళ్ల ఆ రైడర్ని అడిగా. అతను చెప్పిన సమాధానం విని ఆలోచనలో పడ్డా. తను కూడా సాఫ్ట్‌వేర్ డెవలపర్గా ఒక పెద్ద బహుళజాతి సంస్థలో పనిచేస్తున్నాడు. 6 అంకెల జీతం వస్తుంది. అతనికి మరి రైడర్గా ఎందుకు చేస్తున్నావు అని అడిగా. వారాంతంలో మాత్రమే పని చేస్తాడట అని చెప్పుకొచ్చాడు. నాకు పెళ్ళైంది, మాకు చిన్నారి, ముగ్గురం ఈ మహానగరంలో వాళ్ళని ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో అదనపు ఆదాయం కోసం ఈ పార్ట్ టైం జాబ్ చేస్తున్నానని చెప్పడంతో ఆలోచనలో పడ్డాన్ని షాబాజ్ చెప్పాడు. ఈ పోస్టులకి స్పందనలు వెలువెత్తాయి. భారత్లోని బెంగళూరు వంటి నగరాల్లో ఇంటి అద్దెలు, ద్రవ్యోల్బణం, పిల్లల ఫీజులతో జీవుల వేతలు ఏ స్థాయిలో ఉంటాయి, ఉదంతం తేడతెల్లం చేస్తుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. 6 అంకెల జీతం వచ్చే ఉద్యోగులు భిన్నమైన బైక్ రైడ్ వృత్తిని ఎంచుకోకుండా ఈ సాఫ్ట్‌వేర్ రంగంలోని కొత్త కోర్సులు, మెలకువలు నేర్చుకుని ఆ రంగంలో మరింత పైకి ఎదిగి ఆదాయాన్ని రెట్టింపు చేసుకొని పలువురు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు నిన్న అమెరికాలో చనిపోయినటువంటి అబ్బాయి పరిస్థితి ఏంటి? అతను ఎంఎస్ కంప్లీట్ చేశాడు. కానీ అతను ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం చేస్తున్నారు. ఇక్కడ ఏమైపోయిందంటే అతి పెరిగిపోతుంది. సంతృప్తిని చంపేశాం. ఇప్పుడు మన అమ్మ నాన్నలు లేకపోతే మన తాత ముత్తాతల కాలంలో చదువు ఏది ఒంటి నిండా నగలు దిగేసుకున్నందుకు ప్రత్యేక విలువ ఇచ్చేవాళ్ళు కాదు. అత్త, అక్క, అమ్మ, అప్ప ఇట్లాంటి పదాలతో ఉండే ఆప్యాయత తప్పించి నగలకి అతి విలువ ఇచ్చిన రోజులు కాదు అది. ఇప్పుడు నగలకి అతి విలువ, చదువులకి అతి విలువ. నీ బిడ్డ ఏ స్కూల్లో అంటే వీళ్ళకి గర్వంగా చెప్పే కొన్ని గుడ్ విల్ ఉన్నటువంటి పేర్లు, భాష్యం, విజ్ఞాన్, బిట్టు, ఇట్లా ఆ పేర్లలో చదువుతుంటేనే వాళ్ళు మనుషులు. లేకపోతే మీ పక్కన ఉన్న స్కూల్లో చేర్పిచ్చావా, ఏం చాలట్లేదా సంపాదన అనగానే వీళ్ళ గుండెలో కలుక్కుమంటది. వీళ్ళు అప్పటిదాకా అంత దగ్గరి బంధువు అయినా సరే ఆ తర్వాత వీళ్ళేదో అసమర్థుల కింద ట్రీట్ చేయడం ప్రారంభిస్తారు. ఈ ట్రీట్మెంట్ నచ్చక సచ్చినట్టు మనం రాత్రి పగలు కష్టపడిన అప్పులు చేసైనా సరే తీసుకెళ్ళి మా వాడిని చైతన్యాలో చేర్చాం, మా వాడిని నారాయణలో చేర్చాం, మా వాడిని ఐఐటి ఒలింపియాడ్లో చేర్చాం, మా వాడిని అందులో చేర్చాం, న్యూ జనరేషన్లో చేర్చాం, ఇంకోటి. ఇది మన వ్యక్తుల యొక్క స్వభావంలో వచ్చిన మార్పు, ఎదుటి వాళ్ళని కీతాగా చేసే మార్పు. ఇవాళ ఉన్న కలెక్టర్లు ఎవ్వరూ చైతన్య నారాయణలోనూ వాటిట్లో చదవాలా, ఇవాళ ఉన్నటువంటి ఐపీఎస్లు ఎవ్వరూ అక్కడ చదవాలా. అది గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం.